హాస్పిటల్లో నేను ఫోన్ చేసి చెప్తాను. నీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా? ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు మీరు ఎటువంటి సర్జరీ అయినా ఏమైనా కూడా ఫ్రీ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రతి ఒక్కరు చేసుకోండి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఆపరేషన్స్ కానీ ఏ ట్రీట్మెంట్ కానీ మీరు దేశంలో ఎక్కడికి పోయినా ఉంటుంది, అట్లా చేసుకోండి. మీరు ఎక్కడన్నా హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంకేదన్నా హాస్పిటల్ మీరు వెళ్ళేకుంటే మా వాళ్ళు ఉంటారు, వీళ్ళకి సమాచారం ఇస్తే అవసరం ఉంటే మన హాస్పిటల్ అంటే మనం మాట్లాడి హాస్పిటల్ వాళ్ళ బావ అతనే చూసుకుంటాడు. పిల్లడు పాలు ఆట దొరుకుంటాడు, డైరీ ఆట దొరుకుంటాడు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మేము గవర్నమెంట్ నుంచి కూడా మీకు మంచి సహాయం, అంటే ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు కాబట్టి ఇవ్వాలని చెప్పి నేను మా మంత్రి సత్యకుమార్ గారికి చెప్పినాను, సవితమ్మ గారికి చెప్పినాను. ఆమె కూడా రావచ్చు నాకు, ఎందుకంటే మధ్యాహ్నము వేరే కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం వస్తున్నారు కాబట్టి ఆ ఏర్పాట్లు, అందుకని నేను మార్నింగ్ వచ్చాను, అంటే ఇద్దరు కలిసే వచ్చేవాడు. నేను అక్కడికి వెళ్తున్నా, అందులో మాట్లాడించుకోవడం. ఆమె కూడా గవర్నమెంట్కు చెప్తుంది, నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. ఎంత వీలైతే అంత మ్యాక్సిమం మీకు అందరూ సపోర్ట్ ఉంటుంది, ఏం భయపడదు పని లేదు. హెల్త్కి సంబంధించి అయితే మీరు ఎక్కడ ట్రీట్మెంట్కి పోతారో అక్కడ ఏదైనా అవసరం అంటే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ డాక్టర్లతో కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మనం మాట్లాడచ్చు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. వర్షాలు వచ్చినప్పుడు ఏమంటే ఇప్పుడు పిల్లడు తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళిపోయారు, బతుకు తెరుగు వచ్చి ఇంటర్మీడియట్ చదివి మన కాంట్రాక్ట్ ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ ఇది మన వేకెన్సీస్ ఉంటాయి కదా, దాంట్లో ఏదో ఇప్పిస్తే బతుకుంటాడు అని చేద్దాం. సవిత మేడం కూడా అదే ఆమె వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.